దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందలియవే కేవలం నమ్ముకొనినా పరలోక జీవంబు మనకప్పును పరలోక జీవంబు మనకప్పును సర్వలోకము మనలను తన వాక్య సత్యముతో చేసెను సర్వోపకారుడుండే మన మీద జాలి పరులై ఉండెను సర్వలోకము మనలను తన వాక్య సత్యముతో చేసెను సర్వోపకారుడుండే మన మీద జాలి పరులై ఉండెను దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందలియవే కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకప్పును పరలోక జీవంబు మనకప్పును మానవులను రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను మన శరీరము దాచెను ఆ ప్రభువు మన పాపముల దూరుడే మానవులను రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను మన శరీరము దాచెను ఆ ప్రభువు మన పాపముల దూరుడే దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందలియవే కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకప్పును పరలోక జీవంబు మనకప్పును యేసుక్రీస్తు పేరున రక్షకుడు వెలసినాడిలోపల దోసకారి జనులతో ఎంతో సుభాషణను పలికినాడు యేసుక్రీస్తు పేరున రక్షకుడు వెలసినాడిలోపల దోసకారి జనులతో ఎంతో సుభాషణను పలికినాడు దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందలియవే కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకప్పును పరలోక జీవంబు మనకప్పును పాపభారంబు తోడా నే మృత్యు ప్రయాసముల పొందెని పాపులందరూ నమ్మినా విశ్రాంతి పరిపూర్ణమిత్తునను పాపభారంబు తోడా నే మృత్యు ప్రయాసముల పొందెని పాపులందరూ నమ్మినా విశ్రాంతి పరిపూర్ణమిత్తునను దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందలియవే కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకప్పును పరలోక జీవంబు మనకప్పును సతులైన పురుషులైన యాకర్త సర్వజనుల వెలుగును సత్ప్రేమగా నడిచెను పరలోక సద్బోధలిక చేసెను సతులైన పురుషులైన యాకర్త సర్వజనుల వెలుగును సత్ప్రేమగా నడిచెను పరలోక
సద్బోధలిక చేసెను. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందెలియలే. కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకప్పును. పరలోక జీవంబు మనకప్పును. చావునందిన కొందరిన్ యేసుండు చక్కగా బ్రతికించెను. సకల వ్యాధుల రోగులు ప్రభునంటి స్వస్థంబు తాముందిరి. చావునందిన కొందరిన్ యేసుండు చక్కగా బ్రతికించెను. సకల వ్యాధుల రోగులు ప్రభునంటి స్వస్థంబు తాముందిరి. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందెలియలే. కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకప్పును. పరలోక జీవంబు మనకప్పును. గాలి సందపు పొంగులన్ సత్తన నీలపై నడచినాడే. మేలుగల అద్భుతములు ఈలాగు వేల కొలదిగా చేసెను. గాలి సందపు పొంగులన్ సత్తన నీలపై నడచినాడే. మేలుగల అద్భుతములు ఈలాగు వేల కొలదిగా చేసెను. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందెలియలే. కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకప్పును. పరలోక జీవంబు మనకప్పును. చేతుల కాళ్ళలోను రారాజు చేరమేకులు పొందెను. పాతకులు కొట్టినారే పరిశుద్ధ నీతి తామోర్వలేకన్. చేతుల కాళ్ళలోను రారాజు చేరమేకులు పొందెను. పాతకులు కొట్టినారే పరిశుద్ధ నీతి తామోర్వలేకన్. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందెలియలే. కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకప్పును. పరలోక జీవంబు మనకప్పును. వడలు రక్తము గారగా దెబ్బలు చెడుగులందరు కొట్టిరి. వడిముళ్ళ తల మీదను ఎత్తిరి వచ్చెను రక్షకుండు. వడలు రక్తము గారగా దెబ్బలు చెడుగులందరు కొట్టిరి. వడిముళ్ళు తల మీదను ఎత్తిరి వచ్చెను రక్షకుండు. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందెలియలే. కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకప్పును. పరలోక జీవంబు మనకప్పును. ఇన్ని బాధలు పెట్టుచు తను చంపుచున్న పాపనరులను మన్నించు మని తండ్రిని యేసుందు సన్నిధిలో వేడెను. ఇన్ని బాధలు పెట్టుచు తను చంపుచున్న పాపనరులను మన్నించు మని తండ్రిని యేసుందు సన్నిధిలో వేడెను.
దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందలియరే కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకప్పును పరలోక జీవంబు మనకప్పును రక్షకుడు మృతి పొందగా దేశంబు తక్షణము చీకటయ్యే రక్షకుడు మృతి నొందగా తెరచినికి రాతి కొండలు పగిలెను రక్షకుడు మృతి పొందగా దేశంబు తక్షణము చీకటయ్యే రక్షకుడు మృతి నొందగా తెరచినికి రాతి కొండలు పగిలెను దేవుని ప్రేమ ఇదిగో జనులార భావము నందలియరే కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకప్పును పరలోక జీవంబు మనకప్పును రాతి సమాధిలోను రక్షకుని నీతి గల దేహంబును పాతి పెట్టిని భక్తులు నమ్మిన నాతులందరూ చూడగా రాతి సమాధిలోన రక్షకుని నీతి గల దేహంబును పాతి పెట్టిని భక్తులు నమ్మిన నాతులందరూ చూడగా దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందలియరే కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకప్పును పరలోక జీవంబు మనకప్పును మూడవ దినమందున యేసుండు మృతి గెలిచి లేచినాడు నాడు నమ్మిన మనుషులు చూచి నలువది దినములందు మూడవ దినమందున యేసుండు మృతి గెలిచి లేచినాడు నాడు నమ్మిన నలువది దినములందు దేవుని ప్రేమ ఇదిగో మనులార భావము నందలియరే కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకప్పును పరలోక జీవంబు మనకప్పును కరుణకండు మారులు వారలకు ప్రత్యక్షుడాయనేసు పరలోకమునకేగెను తన వార్త ప్రకటించుమని పల్కెను పదనకండు మారులు వారలకు ప్రత్యక్షుడాయనేసు పరలోకమునకేగెను తన వార్త ప్రకటించుమని పల్కెను దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందలియరే కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకప్పును పరలోక జీవంబు మనకప్పును నమ్మి బాప్తిస్మముందు నరులకు రక్షణ మరి కలుగును నమ్మనొల్లకపోయెడు నరులకు నరకంపు సిద్ధమనెను నమ్మి బాప్తిస్మముందు నరులకు రక్షణ మరి కలుగును నమ్మనొల్లకపోయెడు నరులకు నరకంపు సిద్ధమనెను దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందలియరే కేవల
జీవంబు మన కప్పును, పరలోక జీవంబు మన కప్పును, పరలోక జీవంబు మన కప్పును. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరికి కూడా మరి వాక్య పరిచయానికి వెళ్దాం. వెళ్ళకముందు చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రములు. మమ్మల్ని ఎంతగానో ప్రేమించున్న దేవా, మీకు స్తోత్రములు. మీ సన్నిధిని చేరిపోవాలన్నా ఇప్పుడు వరకు నేను కీర్తించి ఉండగా మీరు మహిమ పొందుకుని ఉన్నారు. మీకు స్తోత్రములు. శ్రేష్టమైన సమయం పబన, మీ వాక్యములు పబన ధ్యానించే సమయం, మీ ప్రేమలోని మాధుర్యమును ప్రతి ఒక్కరు కూడా పబన రుచి చూచే సమయం పబన. ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరచమని, ప్రతి ఒక్కరు కూడా మరి బాబా మీరు దర్శించి ప్రతి ఒక్కరిని కూడా బలపరిచి మీ సందులో ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. శబ్దం అందరూ కూడా హల్లెలూయా. మత్తయి సువార్తలోని భాగమును తీసుకుందాం. 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 17వ వచనము నుంచి మనము ధ్యానించదాం. పులియని రొట్టెల పండుగలలో మొదటి దినమందు శిష్యులు యేసునొద్దకు వచ్చి పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నావని ఆయన అడిగెను. అందుకు ఆయన మీరు పట్టణమందున్న ఫలాని మనుషుని యొద్దకు వెళ్ళి నా కాలము సమాప్తమై ఉన్నది, నా కాలము సమీపమై ఉన్నది, నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడనను. చాలండి. పులియని రొట్టెల పండగ మొదటి దినము. ఏమండి, పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసునొద్దకు వచ్చారు. యేసయ్య దగ్గర ఉన్నటువంటి శిష్యులు యేసునొద్దకు వచ్చి పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నామని అడిగినప్పుడు అందుకు యేసయ్య చెబుతున్నటువంటి మాట వారు ఏం చేస్తూ ఉన్నారంటే, యేసయ్య ఏం చెప్తున్నాడు, పలానా పట్టణమందు పలానా మనుషుని యొద్దకు వెళ్ళండి, నా కాలము సమీపమై ఉన్నది, నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడనను. నా కాలము సమీపమై ఉన్నది, మరి శిష్యులతో కలిసి మరి పస్కాను భుజించాలని మరి ఆచరించదనని బోధకుడు చెబుతున్నాడని అతనితో చెప్పినప్పుడు అతనికి అన్నీ కూడా ఏర్పాటు చేస్తాడని చెప్పి కింద ఇంకొక మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడు? సూచన ఇస్తూ ఉన్నాడు. అక్కడ మన జ్ఞాపకం చేసుకుంటే పలానా మరి ప్రాంతంకి వెళ్ళినప్పుడు మీకు ఒక అతను కొండను నీళ్లు మోసుకుంటూ వెళ్తున్నటువంటి కొండ నీళ్లు మోసుకొని తీసుకొని వెళ్తూ ఉన్నట్టు వెంబడించండి. అతను ఆ యజమాని ఎవరైతే ఏ యజమాని ఇంట్లోకి వెళ్తాడో ఆ యజమానిని మీరు ఇంటిని కనుగొందురు, అతనే మనకు పస్కాను భుజించుటకు మీకు అన్నీ కూడా ఏర్పాట్లు చేస్తాడని కూడా మరి చెప్పి ఉన్నాడు. కాబట్టి సాయంకాలం అయినప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనముకు కూర్చున్నాడు. ఈ యొక్క పులియని రొట్టెల పండుగ వారం రోజుల పాటు చేస్తారు. ఎన్ని రోజులు చేస్తారండి? వారం రోజుల పాటు ఈ యూదులు పులియని రొట్టెల పండుగను ఆచరిస్తారు. కాబట్టి ఆ పట్టణంలో పస్కా విందును శిష్యులు ఏర్పరిచారు. యేసయ్య చెప్పినట్టే ఏం చేశారు? ఫలానా వారి ఇంటికి వెళ్ళి వారిని అడిగి, అయ్యా మా బోధకుడు పంపించి ఉన్నాడు, మేమును మా బోధకుడు కదా మా యొక్క బోధకుడు కలిసి మేమంతా కూడా పస్కాను ఆచరించడానికి సిద్ధపరచమన్నప్పుడు అతను సిద్ధపరిచినప్పుడు అక్కడ మరి వారందరూ కూడా పస్కాను ఆచరించడానికి వారు సిద్ధపడినప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. 21వ వచనంలో వారు భోజనము చేయుచుండగా ఆయన ఏం చెప్తున్నాడు? యేసయ్య మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. హల్లెలూయా. మీలో ఒకడు నన్ను నిశ్చయముగా
ఒకడు నన్ను అప్పగిస్తాడని నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. మీరు అందరు కూడుకున్నారు కదా, భోజనం చేస్తున్నాం కదా, మీరులో ఒకడు నన్ను అప్పగిస్తాడన్నప్పుడు వెంటనే అందుకు వారంతా కూడా దుఃఖపడి ఏమంటున్నారు తెలుసా? ప్రభువా నేనా, ప్రభువా నేనా అంటున్నారు. ఏమంటున్నారు శిష్యులు? ప్రభువా నేనా అని అడుగుతున్నారు దుఃఖపడి అందరు కూడా కదా. యేసయ్యను ఎవరు కూడా అప్పగించడానికి శిష్యులు సిద్ధపడలేరు. ఎందుకంటే యేసయ్యను అంతగా ప్రేమించారు. యేసయ్యతో 3.5 సంవత్సరాలు వారు యేసయ్య పాత్రతో కూడా నడిచారు. యేసయ్య పరిచర్యలో వారు కూడా పాలిభాగస్తులుగా, వాళ్ళు కూడా పరిచర్యలో పాల్గొన్నవారుగా ఉన్నారు. మరి మీలో ఒకరు నన్ను అప్పగిస్తాడు అన్నప్పుడు వారు ఎంతగా దుఃఖపడి ఉంటారు కదా. ఏమండి ఆలోచించండి, వారు ఎంతగానో దుఃఖపడి ఉంటారు. మీలో ఒకరు నన్ను అప్పగిస్తారు అన్నప్పుడు వాళ్ళంతా దుఃఖపడి ప్రభువా నేనా అని అందరూ కూడా అడుగుతారు. ప్రభువా నేనా అన్నప్పుడు ఏమంటున్నాడు యేసయ్య? 23వ వచనంలో మత్తయి సువార్త 26-23లో ఆయన నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించేవాడు. యేసయ్య సూచన ఇస్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నాతో పాటు కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించేవాడు. మనుష్య కుమారుని గురించి రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు, కానీ ఎవరిని చేత మనుష్య కుమారుడు అప్పగించబడుచున్నవాడు ఆ మనుషునికి శ్రమ. ఇక్కడ మనుష్య కుమారుడు అప్పగించబోతున్నాడు, మనుషుల చేతికి సిలువ వేయబడుటకు అప్పగించబోతున్నాడు. కానీ ఎవరి చేత అప్పగించబోతున్నారు, ఎవరు యేసయ్యను అప్పగిస్తూ ఉన్నారో వానికి శ్రమ అంటున్నాడు. అన్నప్పుడు ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలు. ఆ మనుషుడు పుట్టి ఉండకుండా ఉంటే వానికి మేలు అని అన్నప్పుడు యూదా ఏం చేస్తున్నాడు? ఇస్కరియోతు యూదా అప్పటి వరకు ప్రధాన యాజకులతో వారందరితో మరి ఒక సంధి చేసుకొని 30 వెండి నాణములకు నిన్ను అప్పగిస్తాను ఒప్పుకొని యేసయ్యను పట్టడానికి సిద్ధపడినవాడు కదా. పలానా చోట మీరు యజమానితో, ఆ గృహ యజమానితో మాట్లాడి మీరు పస్కాను భుజించుటకు సిద్ధపరచమన్నప్పుడు 2 శిష్యులను పంపిస్తాడు. తెలుసుకున్నాడు యూదా కూడా పలానా చోట అని చెప్పి ఆ చోట కూడా యూదా కూడా వారితో పాటు పస్కాను భుజించడానికి సిద్ధపడి కూర్చున్నప్పుడు యూదా అప్పగిస్తున్నాడని ఎవరికీ తెలియదు కదండి, ఎవరికీ తెలియదు. యూదాకు తెలుసు, యేసయ్యకి తెలుసు. ఏమమ్మా? యూదాకి తెలుసు, యేసయ్యకి తెలుసు. యూదా అంటున్నాడు, ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? యూదా అంటున్నాడు బోధకుడా నేనా అంటున్నాడు. చూసారా? బోధకుడా నేనా, ఆయన తెలుసు కదా. మనుషుల్లాగా యేసయ్యకి ఏం తెలియదు అనుకుంటున్నాడేమో. ప్రతి ఒక్కరి ఆంతర్యంలో ప్రతి ఒక్కరూ ఏదైతే ఆలోచిస్తారో అన్నీ కూడా యేసయ్యకు తెలుసు. ఇక్కడ శిష్యులేమో అందరూ కూడా ఏమంటున్నారు? మిగతా వాళ్ళు ప్రభువా నేనా అంటున్నారు. ప్రభువా అంటే పరిపాలకుడు. ఏమా? ప్రభువా అంటే ఎవరు? పరిపాలకుడు. ప్రభువా మేమా అంటున్నప్పుడు ఈయనేమంటున్నారు తెలుసా? బోధకుడా నేనా అంటున్నాడు. చూసారా ఎంత డిఫరెన్స్ ఉందో? ప్రేమించేవాళ్ళు, దేవుణ్ణి వెంబడించే వాళ్ళు ఏమని పిలుస్తారు? ప్రభువా అంటారు. ప్రభువా అంటే మా పరిపాలకుడా, మమ్మల్ని పరిపాలించేవాడా, మమ్మల్ని నడిపించేవాడా కదా, ప్రభువా అని పిలుస్తాడు. ఇక్కడ యోధా ఏమంటున్నాడు? అందరితో పాటుగా బోధకుడా నేనా అంటున్నాడు. ఇక్కడ పిలిచే పేర్లో కూడా చాలా డిఫరెన్స్ ఉంది. యూదా కేవలము యేసును డబ్బు కోసము కదా, ఎంత 30 వెండి నాణాలు 30 వెండి నాణాలు 30 వెండి నాణాలకు అమ్మేసి ఏమంటున్నాడు? బోధకుడా నేనా అన్నాడుగా. యేసయ్య ఏమంటున్నాడు? ఆయన ఏమంటున్నాడు? నీవన్నట్టే అంటున్నాడు. హల్లెలూయా. సిలువ వేయబడక ముందు రోజు పస్కాను ఆచరిస్తున్నటువంటి యేసయ్య తన శిష్యులతో కలిసి కూర్చున్నప్పుడు యేసయ్య అంటున్న మాట నీవన్నట్టే, ప్రభు నీవన్నట్టే అంటున్నాడు. అయినప్పటికీ యోధాలో పశ్చాత్తాపము లేదు. యోధా మనస్సు ఏమాత్రము ఆయన్ని గద్దించలేదు. మనస్సాక్షి కదా
వాత బయలువడిన మనస్సాక్షి అంటాం కదా. ఎంత చెప్పినా కానీ దేవునికి విరోధంగా జీవిస్తున్న వారి గురించి మనం ఎంతగా మాట్లాడుతున్నా కానీ, వాక్యము ఎంతగా ప్రకటిస్తున్నా కానీ, వాత వేయబడిన మనస్సాక్షి గల వారు ఏం చేస్తారు? లోబడరు కదా. వారికి ఏమాత్రము సరి చేసుకోరు. ఇక్కడ యూదాకు సమయం ఇచ్చాడు దేవుడు, యూదాకు అవకాశం వచ్చింది. అయినప్పటికీ కదా, ప్రభువా నేనా అన్నప్పుడు, నీవన్నట్టే అన్నప్పుడు కూడా యూదా ఏం చేస్తున్నాడు? తను మనస్సును మార్చుకోలేదు. అయినప్పటికీ వారు 26వ వచనంలో భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి ఇది తీసుకొని తినుడి, ఇది నా శరీరము అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. హల్లెలూయా. ఇక్కడ భోజనం చేయుచుండగా వీరేం చేస్తున్నారు? పస్కాను ఆచరిస్తున్నారు. పస్కాను ఆచరిస్తూ ఏం చేస్తున్నాడు? ఒక రొట్టెని తీసుకొని ఏం చేస్తున్నాడు? ఇక్కడ పట్టుకొని ఒక రొట్టెని పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరము, ఇది నా శరీరము. మన పరిశుద్ధ బలలో మన పరిశుద్ధ బలలో మనము దేవుణ్ణి యేసయ్యను ఆయన మరణ భూస్థాపిత పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. యేసయ్య ముందుగానే మనకు దాన్ని తెలియచేశాడు. తాను చేయబోయే కార్యం సిలువలో పస్కా బలి కదా, గొర్రె పిల్లగా తాను మనందరి నిమిత్తమై సిలువలో బలియాగము అవబోతూ ఉన్నాడు. అందుకని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే పస్కా విందు ఇశ్రాయేల్ ప్రజలు ఎందుకు చేసుకుంటారు చెప్పండి? పాత నిబంధన గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం చాలాసార్లు. పాత నిబంధనగా మనం ధ్యానం చేస్తాం కదా. ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు యేసయ్య మోషే ద్వారా వారందరినీ కూడా ఆ బానిసత్వం నుంచి విడిపించినప్పుడు యేసయ్య ఏం చేస్తున్నాడు? దాని గుర్తుగా ఇశ్రాయేలీయులందరినీ కూడా విడిపించాడు కదా. ఆ విమోచనమును జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రతి సంవత్సరము పస్కా విందును పస్కాను పండుగను ఆచరిస్తారు. ఎవరండి? యూదులు. ఎందుకు? తమ దేవుడు ఆ ఇశ్రాయేల్ ప్రజల నుంచి ఆ బానిసత్వం నుంచి మమ్మల్ని విడిపించాడని, ఆ ఐగుప్తు నుంచి మనల్ని విడిపించాడని ఏం చేస్తారు? పస్కా విందును పస్కా పండుగను ఆచరిస్తారు. ఎలాగ విడిపించాడో గొప్పగా దేవుణ్ణి ఘనపరుస్తారు. ఆ పస్కా బలి పశువు గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే పస్కా బలి పశువు ఏం చేస్తున్నారు? ఈ ఇశ్రాయేలుల క్షేమమును జ్ఞాపకం చేస్తు. పస్కా బలి పశువు ఏం చేస్తుందమ్మా? ఎవరు పస్కా బలి పశువు? ఏమైంది పస్కా బలి ఇవ్వడం వల్ల? మరి ప్రతి కుటుంబంలో జ్యేష్ఠుడు చనిపోతాడని కదా తెగుళ్ళు వచ్చినాయి. 10 తెగుళ్ళు. 10వ తెగులు ఏంటి? జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడు. అందుకని జ్యేష్ఠ కుమారుడు చనిపోకుండా ఉండుటకై అందరూ కూడా ఏం చేయాలి? విధిగా పస్కా బలినివ్వాలి. ఆ బలి ఇచ్చినటువంటి ఆ రక్తమును తీసుకొని ప్రతి ఇంటి ముందు గడప మీద కదా, అడ్డకమ్మి మీద, నిలువు కమ్మిల మీద, రెండిటి మీద ఆ రక్తమును, గొర్రెపిల్ల రక్తమును పూసినప్పుడు వారు ఆ ఇంట్లో ఉన్నటువంటి మగ బిడ్డ, జ్యేష్ఠ బిడ్డ చనిపోడు. అటువంటిదిగా వారందరూ కూడా ఆ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ఆ విధంగా మనము కూడా వాళ్ళు ఎలాగైతే రక్షించబడ్డారో, ఎవరు? ఆ ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే చనిపోకుండా, ఆ ఇంట్లో ఉన్నటువంటి జ్యేష్ఠ కుమారుడు చనిపోకుండా మరి రక్షించబడ్డాడో, ఆ క్షేమం కలిగి ఉందో కుటుంబం అంతా కూడా మనము కూడా మన పస్కా బలిగా కదా యేసయ్య తన రక్తమును చిందించినప్పుడు ఆ రక్తము మనకు ఏం చేయబడుతుంది? రక్షణ, క్షేమము. మనము కూడా నశించము. అది ఇక్కడ అంటున్నాడు. ఏమంటూ ఉన్నాడు? వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని
దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది అమ్మా మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరము అని చెబుతున్నాడు. అలాగే మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తం అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. హల్లెలూయా. నిబంధన అని ఫుట్ నోట్లో చూసారా? క్రొత్త నిబంధన. ఏమన్నమ్మా? క్రొత్త నిబంధన. యేసయ్య మనందరికి కూడా ఒక క్రొత్త నిబంధన ఏర్పరిచాడు. ఏంటది? ఇది నా రక్తము. ఏమా మనము పరిశుద్ధ బలలో మరి చేయి వేస్తున్నప్పుడు ద్రాక్ష రసము మనము ఏం చేస్తున్నాం? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవునికి కదా మనము ఆ పరిశుద్ధ బలలో చేయి వేస్తూ ఉన్నాం. దాన్ని ఏమంటున్నాడు ఇక్కడ యేసయ్య? ఇది నా రక్తము, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము. మనందరికీ ఏం కలగాలి? పాప క్షమాపణ కలగాలి. పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము. రేపుడి దినాన అనగా శుక్రవారము సిలువపై చిందించబోచున్నటువంటి తన యొక్క రక్తము ఏ విధముగా ఉంది? నిబంధన రక్తముగా ఉన్నది, కొత్త నిబంధన రక్తముగా ఉన్నది. ఆ రక్తమును ఏ విధంగా మనకు క్షేమం కలిగిస్తుంది? ఆ రక్తము మన పాపములకు క్షమాపణ కలిగించుచు ఉన్నది. హల్లెలూయా. రేపు దినమున జరగబోతున్నటువంటి ఆ బలియాగంలో తనకు తానే బలి పశువుగా మరి తన రక్తము చిందించబోచుండగా ఆ రక్తము మనందరి పాపముల నిమిత్తమై క్షమాపణ నిమిత్తమై పాపముల క్షమాపణ నిమిత్తమై చిందింపబడుచున్న నిబంధన రక్తము. హల్లెలూయా. ఇక్కడ క్రీస్తు రక్తము ద్వారా పరిశుద్ధులైన దేవునితో కదా, క్రీస్తు రక్తము ద్వారా, క్రీస్తు రక్తము చిందించబడింది సిలువపై. క్రీస్తు రక్తము ద్వారా మనంతా కూడా ఏం చేయబోతున్నాం తెలుసా? పరిశుద్ధులైన దేవునితో పాపి అయిన మానవుడు కదా సంధి చేయబడుతున్నాడు. హల్లెలూయా. ఇదే కొత్త నిబంధన, ఇదే నూతన నిబంధన. ఈ యొక్క నూతన సంబంధం, ఈ నూతన నిబంధన ద్వారా పాపి అయిన మానవుడు దేవునితో ఏం చేసుకుంటున్నాడు? సంధి చేసుకుంటున్నాడు. ఎప్పుడు తెలుసా? ఆయన చిందించిన రక్తం. ఎవరైనా? యేసయ్య చిందించిన రక్తము ద్వారా. యేసయ్య ఎవరు? రక్షకుడు. ఆయన చిందించిన రక్తము ద్వారా మనందరి పాపములు క్షమాపణ పొంది ఉన్నవి కదమ్మా. అందరి పాపములా ఎవరైతే ఆయన్ను విశ్వసిస్తారో. హల్లెలూయా. మీరందరూ కూడా విశ్వసించారు, మీరందరూ కూడా విశ్వసించారు. మీ అందరి పాపములు ఏం చేయబడ్డవి? క్షమించబడ్డవి. పాపములు క్షమించబడినప్పుడే దేవునితో సంబంధం, పాపములు క్షమించబడినప్పుడే దేవునితో సహవాసం. అదే క్రొత్త నిబంధన. హల్లెలూయా. అందుకనే పరిశుద్ధ బలిలో ప్రతి వారం మనము చేయి వేస్తూ ఉన్నాం, దేవుని ఘనపరుస్తూ ఉన్నాం. ఎందుకు తెలుసా? యేసుక్రీస్తు ద్వారా మనకు మన పాపములకు క్షమాపణ అనుగ్రహించిన యేసయ్యను మనం ఘనపరుస్తూ ఉన్నాం. హల్లెలూయా. యేసయ్య మన కొరకు తన శరీరమును అప్పగించాడు, తన రక్తమును కాచాడు, మన పాపములను కూడా క్షమించాడు. అదే క్రొత్త నిబంధన. హల్లెలూయా. అందుకనే అంటూ ఉంటాను, దీనికంటే ప్రాముఖ్యమైనది, దీనికంటే గొప్పదైనటువంటి కార్యక్రమం ఏది లేదు క్రైస్తవుని జీవితంలో. ప్రతి క్రైస్తవుడు ప్రతి వారము దేవుని గణపరిచేది గొప్ప అవకాశం, గొప్ప దేవుణ్ణి గణపరిచేదానికి గొప్ప అవకాశము, సమయం. పరిశుద్ధ బలిలో ఎందరైతే పాల్గొనలేకపోతున్నారో వారందరూ కూడా దేవునికి నుంచి దూరము జరిగిపోతూ ఉన్నవారు, దేవుని నుంచి దూరము జరిగిపోతూ ఉన్నవారు కదా. ఇంకా చాలామంది మన సంఘంలో ఇంకా దూరస్తులుగా ఉన్నారు. ఇంకా దూరస్తులుగా ఉన్నారు. కేవలము రొట్టె ద్రాక్షరసమని మనము పరిశుద్ధ బలిలో చేయి వేయకూడదు, పరిశుద్ధ బలిలో ఆ విధంగా చేయి వేయకూడదు. నిబంధన రక్తము కదా, నూతన నిబంధన. యేసయ్య మనకి దేవునికి సంధి చేశాడు. మరి ఆ సమాధానం పోగొట్టుకున్నాం దేవునితో, ఆ సమాధానాన్ని మళ్ళీ మనకు అనుగ్రహించాడు. అదే ఇక్కడ అంటూ ఉన్నాడు కదా, అదే ఇక్కడ అంటూ ఉన్నాడు, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము
అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. హల్లెలూయా. తర్వాత వారు 31వ వచనంలో 30 వచనంలో చూస్తే, అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి కదా. కీర్తనలు పాడుచు ఒలీవల కొండకు వెళ్ళిరి కదా. మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే పస్కా పండుగప్పుడు యూదులు హల్లెలు కీర్తనలు పాడతారని చెప్పా మీకు. హల్లెలు అంటే ఏం కీర్తనలమ్మా? స్తుతి కీర్తనలు, దేవుణ్ణి స్తుతిస్తారు. 113వ కీర్తన నుంచి 118వ కీర్తన వరకు. 113వ కీర్తన, 114వ కీర్తన పస్కా విందుకు ముందుగా పాడుతారు. 114, 115, 116, 117, 118 కీర్తనలు పస్కా విందుకు తర్వాత దేవుని పాడుతారు, స్తుతిస్తారు. మనం అందరం కూడా దేవుని స్తుతిస్తాము కదా, దేవుని సంధికి స్తుతిస్తాము కదా. ఆ విధముగా యూదులు పస్కా పండుగప్పుడు ప్రత్యేకించి ఈ 113వ కీర్తన నుంచి 118వ కీర్తన వరకు ఈ కీర్తనలు 113, 114 పస్కా విందుకు ముందు, విందైన తర్వాత 15వ కీర్తన నుంచి 18వ కీర్తన దాకా పాడి దేవుణ్ణి స్తుతిస్తారు. ఇక్కడ అదే చేశారు. అమ్మా ఏం చేశారు ఇక్కడ? అంతటి వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. హల్లెలూయా. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతర పడెదరు. ఏలైనగా అమ్మా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదరిపోవును అని రాయబడి ఉన్నది కదా. నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళెదను. హల్లెలూయా. యేసయ్య చూసారా, తాను పొందబోతున్నటువంటి సిలువ మరణమును జ్ఞాపకం చేస్తున్నాడు. సిలువ మరణము పొందిన తర్వాత ఏం చెప్తున్నాడు? నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళెదను. హల్లెలూయా. తాను మరలా మృతిని గెలిచి లేస్తానని కదా యేసయ్య చెబుతూ ఉన్నాడు. యేసయ్య మొదటి నుంచి శిష్యులను సిద్ధపరుస్తూ ఉన్నాడు. తాను తప్పక సిలువ మరణము పొందవలసినదే. తాను పెద్దల చేతికి అప్పగించబడతాను, నన్ను ఒకడు అప్పగిస్తాడు. నన్ను అప్పగించినటువంటి వారు ప్రధాన యాజకులు కూడా నన్ను ఏం చేస్తారు? పెద్దలు ఏం చేస్తారు? సిలువ వేస్తారు. సిలువ వేసినప్పుడు నేను మరణించి 3వ దినాన తిరిగి లేస్తాను అని ముందు నుంచే చెప్తున్నాడు. మీరు కలవరపడకూడి. ఏం చేస్తున్నాడు? మీరు కలవరపడకూడి అని చెబుతూ ఉన్నాడు. ఇక్కడ ఆ విధంగానే నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా నేను గలిలయకు వెళ్ళెదను అంటూ ఉన్నాడు. 33వ వచనంలో చూడండి, పేతురు భక్తుడు, అందుకు పేతురు నీ విషయమై అందరూ అభ్యంతరపడినను, నేను ఎప్పుడును అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసు అతని చూచి, ఈ రాత్రి కోడి కుయపక మునిపే నీవు నన్ను ఎరుగునని ముమ్మారు చెప్పేదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. యేసును సిలువ వేయబడు దినముననే కదా. మనందరికీ ఒకరోజు ఎలా ఉంటుందండి? మనకి ఉదయకాలము 12 అర్ధరాత్రి 12 దాటిన తర్వాత మనకు రోజు మారిద్ది. ఈరోజు తారీఖు ఎంత అన్నారు? 1 ఏప్రిల్ 1. ఈరోజు రాత్రి అర్ధరాత్రి 12 గంటలకు వచ్చినప్పుడు తారీఖు ఎంత మారిద్ది అమ్మా? 2వ తారీఖు మరి. కానీ యూదులకు అలా కాదు. ఇప్పుడు ఈరోజు వారికి 1వ తారీఖు కాదు, వాళ్ళకి సాయంత్రం 6 తర్వాత వారికి రోజు మారిద్ది అమ్మా. సాయంత్రము 6 గంటల తర్వాత వారికి 2 అయింది. అర్థమవుతుందా? యూదుల క్యాలెండరు మన క్యాలెండరు వేరుగా ఉంటుంది. వాళ్ళకి సంవత్సరానికి వచ్చే దినాలు మనకు వచ్చిన దినాల కంటే తక్కువగా ఉంటాయి అమ్మా. అవన్నీ కూడా వారికి మనకి వేరుగా ఉంటవి. ఆ దినాలు అన్నీ కూడా వారికి ఒక రోజు మొదలయ్యేది సాయంత్రం 6 తర్వాత. 6 గంటలకి వారికి రోజు స్టార్ట్ అవుతుంది. మనకి అర్ధరాత్రి 12 తర్వాత రోజు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ పస్కా విందు జరుగుతూ ఉంది. ఆ దినానే యేసయ్య సిలువపై మరణించబోతున్నాడు. ఆ దినానే రాత్రే వీళ్ళు పట్టుకోబోతూ ఉన్నారు. ఎవరు? ప్రధాన యాజకులు, శాస్త్రులు, వీళ్ళందరూ కూడా సిలువ వేయుటకు
కదా. ఎన్నో దినాల నుంచి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. యేసయ్యను ఏ విధంగా సిలువ వేయాలి, యేసయ్య ఏ విధంగా సిలువ వేసి చంపేయాలని ఎదురు చూస్తూ ఉన్నారు. దానికి ఎవరు సహాయపడ్డారు? ఇస్కరియోతు యూదా సహాయపడ్డాడు. దానికి పేతురు ఏమంటున్నాడు? పేతురు ఏమంటున్నాడు ఇక్కడ? అందుకు పేతురు నీ విషయమై అందరూ అభ్యంతరపడినాను, నేను ఎప్పుడును అభ్యంతర పడనని ఆయన చెప్పినప్పుడు యేసు ఏమంటాడు తెలుసా? ఓ పేతురు, కోడి కూయక ముందే నీవు నన్ను ఎరుగునని 3 సార్లు చెప్తావయ్యా. పేతురు, నువ్వు నాతో తిరిగావు 3.5 సంవత్సరాలు, నాతో పాటునే భోజనం చేసావు, నేను చేసిన అద్భుతాలన్నీ చూసావు. కానీ ఈరోజు రాత్రి కోడి కూయక ముందే 3 సార్లు నేనెవరో తెలియదని నువ్వు చెబుతావు. ఒక చిన్న అమ్మాయి పేతురుని చూసి ఇదిగో యేసుతో పాటుగా ఉన్నవాడు ఇతనే అన్నప్పుడు, అమ్మమ్మో నాకు యేసు అంటే ఎవరో తెలియదు, యేసు అంటే ఎవరో నాకు తెలియదు. ఎందుకు? యేసుతో పాటు తిరిగిన వారిని పట్టుకుంటున్నారు. యేసయ్యను అప్పటికే బంధించేశారు, పట్టుకున్నారు. అప్పుడు కూడా ఏమంటున్నాడు? పట్టుకోకముందే యేసయ్య చెప్తున్నాడు, నువ్వు నన్ను ఎరుగునని 3 సార్లు చెబుతావు, 3 అట్లనే జరిగింది. అట్లానే ఒక అమ్మాయి, అదిగో యేసుతో పాటుగా ఉన్నవాడు ఇతడే, ఆయన శిష్యులలో ఒకడు అని చెప్పినప్పుడు, అమ్మ నాకు యేసు ఎవరో నాకు తెలియదు, యేసు ఎవరో నాకు తెలియదు అన్న. అటువంటిదిగా దేవుడిని ఎరుగునని చెప్పినటువంటి పేతురు గురించి ఒక విషయం చెప్పాలి. యేసయ్యకు తెలుసు అందరి గురించి, పేతురు గురించి తెలుసు, యోహాను గురించి తెలుసు కదా అమ్మ, యాకోబు గురించి తెలుసు, యూదా గురించి తెలుసు. ఆయనకి వీరి గురించి తెలియదని అనుకోవడానికి లేదు. పేతురు తనను ఎంతగా ప్రేమించాడో యేసయ్యకి తెలుసు. పేతురులో ఉన్నటువంటి ఆ లోపాన్ని ఎత్తి చూపించట్లేదు, కానీ పేతురు తాను ఎంతగా తను చెప్పిన దానికంటే ఎంతగా అతను మరి ఏమనుకుంటున్నాడు పేతురు? నేను నీ కొరకు ప్రాణం ఇస్తానన్నట్టుగా, నేను నీ కొరకు జీవిస్తానన్నట్టుగా కదా. ఆ విధంగా చెప్పుకోవడాన్ని బట్టి ఏమంటున్నాడు? నువ్వు ఇలా చేస్తావని ఆ సందర్భాన్ని గుర్తు చేశాడు ముందే. హల్లెలూయా. ఆ తర్వాత యేసయ్య సిలువ మరణం పొందిన తర్వాత పేతురు ఏం చేశాడు? దేవుని కొరకు గొప్పగా జీవించాడు. హల్లెలూయా. గొప్ప పరిచయం చేశాడు. యేసయ్య కొరకు చనిపోయినవాడు, హతసాక్షి అయినవాడు. యేసు శిష్యులందరూ కూడా ఏం చేయబడ్డారు అమ్మా? దేవుని కొరకు ఒక యోహాను తప్ప కదా. ఒక యోహాను దీర్ఘకాలం జీవించాడు. ప్రకటన గ్రంథము అందరు కూడా కదా, ప్రకటన గ్రంథము మనందరు కూడా యోహాను భక్తుల ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. అందుకు వాళ్ళు 36వ వచనం చూడండి. 36వ వచనం, ఎంత కూడా సిలువ వేయక ముందు సందర్భాలు, సిలువ వేయబడక ముందు సందర్భాలు. అంతటి యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చునుడని శిష్యులతో చెప్పి పేతురును జబదయి 2 కుమారులను వెంట పెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడకును మొదలు పెట్టెను. హల్లెలూయా. ఇక్కడ యేసయ్య ఎప్పుడైనా కానీ తన శిష్య బృందంలో ఒక ముగ్గురిని అతి ప్రాముఖ్యముగా ఒక ముగ్గురితో ఎక్కువగా తీసుకుని వెళ్తూ ఉంటాడు అనేక సందర్భాల్లో. ఎవరెవరు? పేతురు, జబదయి కుమారులు అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరమ్మా? యాకోబు, యోహాను. అంటే ఇక్కడ ముగ్గురు, పేతురు, యాకోబు, యోహాను తీసుకొని ఎక్కడికి వెళ్తున్నాడు? ప్రార్థన చేయుటకు గెత్సెమనే అనే చోటికి వచ్చి అక్కడ ఈ ముగ్గురిని కూడా సపరేట్ చేసుకొని తీసుకువెళ్ళి మీరు మనం ప్రార్థన చేయండి అని చెప్పి
వారు చెప్పి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ఏం చేస్తుంటారమ్మా? కింద అక్కడ చూడండి. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండునని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. ఏమని ప్రార్థించాడు యేసయ్య? ఏమని ప్రార్థించాడమ్మా యేసయ్య? నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాడు. ఆ ప్రార్థించిన పిదప మరలా శిష్యుల యొద్దకు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? శిష్యులు ఏం చేస్తారమ్మా? శిష్యులు మనలాగే కదా, మనలాగే నిద్రిస్తూ ఉన్నారు. యేసయ్యేమో మెలకుగా ఉండి ప్రార్థన చేయమంటే మనము నిద్రిస్తూనే ఉంటాం కదా. ఆధ్యాత్మికమైన నిద్ర, మెలకువ లేదు. మన ఆధ్యాత్మికమైన జీవితము, స్పిరిచువల్ లైఫ్ ఎలా ఉంది? నిద్రాణ వ్యవస్థలో ఉంది, నిద్రాణ స్థితిలో ఉంది, నిద్రపోతున్న స్థితిలో. ఏమాత్రము కూడా కదా. ఎప్పుడైనా కానీ మన ఆధ్యాత్మిక జీవితము నిద్రావస్థలో ఉందంటే అర్థం ఏం తెలుసా? సాతాను మీద మనం గెలవలేం, సాతానును మనం ఓడించలేం. మన ఆధ్యాత్మిక జీవితము ఏమాత్రము బలవంతముగా ఉండదు. ప్రార్థన ద్వారానే మన ఆధ్యాత్మిక జీవితము బలవంతముగా ఉంటుంది కదా. బలముగా ఉంటుంది, ఫలవంతముగా ఉంటుంది. గొప్పగా మన ఆధ్యాత్మిక జీవితంలో ఫలాలు పొందుకోవాలంటే, మనం గొప్ప విజయాలు పొందుకోవాలంటే ప్రార్థనలో మెలకువగా ఉండాలి. ఇక్కడ భక్తులు ఏం చేస్తున్నారమ్మా? యేసయ్య శిష్యులు ఏం చేస్తున్నారు? నిద్రపోవచ్చున్నారు. యేసయ్య ఏం చెప్పాడు? మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పి యేసయ్య కొద్ది ముందుకు వెళ్ళి ప్రార్థన చేసి వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు? శిష్యులు నిద్రిస్తూ ఉన్నారు అంటూ ఉన్నాడు. వారి దగ్గరికి వచ్చి వారు నిద్రించడం చూచి, ఒక్క గడి అయినను నాతో కూడా మేలుకొని ఉండలేరా అంటున్నాడు. ఒక్క గడి అయినా, ఒక్క గంట అయినా, లేకపోతే కొంత సమయమైనా నాతో కూడా మీరు మేల్కొని ఉండలేరా? యేసయ్య ఎంత వేదన పడుతున్నాడు, ఎంత దుఃఖాక్రాంతుడిగా ఉంటున్నాడు. ఆయనకి తెలుసు జరగబోతున్నటువంటి కార్యము, ఆ శిలువ కార్యము తెలుసు కదా. మానసిక శోభ, మానసిక వేదన కదా మనకు తెలుసు కదా. అంత శిలువ మరణం అంటే ఎంతో భయంకరమైనది కదా. శాపము పొందుకున్న వారు వేయబడే శిక్ష, ఆ శిలువ మరణము భరించడానికి ఆ వేదన అంతా ఇంతా కాదు. మానసికమైనటువంటి క్షోభ, మానసికమైనటువంటి ఆందోళన, వేదన, శరీరము అంతా కూడా కదా ఏం చేయబడుతుంది? చీల్చబడుతూ ఉంది. అందుని బట్టి ఏమంటాడు యేసయ్య? నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము అంటున్నాడు. కానీ ప్రార్థించమంటున్నాడు శిష్యులని. కానీ నిద్రపోతూ ఉన్నప్పుడు ఒక గడి అయినా నాతో కూడా మేల్కొని ఉండలేరా కదా, మేల్కొని ఉండలేరా? ఆ విధంగా అన్నప్పుడు మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయి. ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతుడితో చెప్పాడు. ఎవరితో చెప్పాడు? పేతుడితో చెప్పాడు. నాయకుడు కదా పేతురు, శిష్యుల్లో నాయకుడు, శిష్యులకే నాయకుడు. పేతురుతో పాటు ఎవరున్నారు? యోహాను, యాకోబు. పేతురు కంటే చిన్నవారు. ఏమండి? పేతురు కంటే చిన్నవారు. మరి పేతురుతో చెప్పాడు, ఏమని చెప్పాడు? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయి. మనం కూడా ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే, మనం శోధనలో ప్రవేశించుకున్నట్లు మనం ఏం చేయాలి అమ్మా? మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. మనకు శోధనలు ఎందుకు వస్తున్నాయి? అమ్మా? నువ్వు చేసే భక్తి జీవితాన్ని బట్టి వస్తున్నాయి అనుకుంటున్నారా? మనం ఏం భక్తి చేస్తున్నామని, ఎంత భక్తి చేస్తున్నామని మన శోధనలు వస్తున్నాయి. ఏమండి? ఒకటి జ్ఞాపకం చేసుకోండి, మనంత భక్తి పరులమా? అంత భక్తి చేస్తుంటే సాతాను దిగొచ్చి మన శోధన పెడుతున్నాడా? ఏమ్మా? శోధన ఎందుకు వస్తుంది? మనం ప్రార్థన జీవితం లేకపోవడం వల్ల వస్తుంది శోధన. ప్రార్థన జీవితంలో ఆ శోధనలో మనం గెలుపొందలేకున్నట్లుగా చిన్నదాన్ని కూడా మనము భయపడే సమస్యలు,
భయపడుతూ ఉన్నాం. చిన్న వాటికి కూడా, చిన్న చిన్న సమస్యలకు భయపడుతూ ఉన్నాం. చిన్న చిన్న ఆటంకాలు భయపడుతూ ఉన్నాం. ఇదిగో ఇది మన వల్ల కాదు అని ఎవరు అన్నప్పుడు దానికే మనము దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసం తొలగించుకొని మన విశ్వాసాన్ని పక్కన పెట్టి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. శోధనలో పడిపోతూ ఉంటాం. మనం ప్రార్థన చేసినప్పుడు మాత్రమే మనము ఏం చేయగలమమ్మా? శోధనను జయించగలము. ఇక్కడ అంటున్నాడు ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం. మన శరీరం బలహీనంగా ఉంటుంది. ఎందుకు అమ్మ మన శరీరం ఎందుకు బలహీనంగా ఉంటుంది? అనారోగ్యం బట్టి శరీరం బలహీనంగా ఉంటుంది. చాలామందికి చూస్తూ ఉంటాం కదా, నాకు బీపీ అండి, నాకు షుగర్ అండి, అందుకని నేను సరిగ్గా నా శరీరంలో ఆరోగ్యము లేదండి కదా, నాకు థైరాయిడ్ అండి కదా, అనేక రకాల సమస్యలు ఉన్నాయి. శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవయమునకు ఒక్కొక్క రోగము ఉన్నది. ప్రతి ఒక్క భాగమునకు రోగము ఉన్నది. కానీ ఇక్కడ తెలియజేయబడుతున్నటువంటి మాట ఏంటి? ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనం. శరీరం బలహీనముగా ఉంది. మన శరీరాలు బలహీనముగా ఉన్నాయి. కానీ అందుకనే ప్రార్థన చేయలేకపోతున్నాం. మన శరీరాలు ఎందుకు బలహీనంగా ఉన్నవి? లోకానికి మనము మన శరీరాలను ఏం చేస్తున్నాం? శ్రమపెట్టి అలసిపోయినట్లుగా చేస్తూ ఉన్నాం కదా. ఆధ్యాత్మికమైనటువంటి కదా విషయాల్లో శరీరము సహకరించట్లా. మీరు గమనించండి, శరీరము సహకరించకుండా ప్రార్థన చేయగలరా? ఏమ్మా, శరీరము సహకరించకుండా ప్రార్థన చేయగలరా? శరీరము సహకరించాలి. ఆత్మసిద్ధమే కానీ శరీరం సహకరించినప్పుడు పండుకొని చేసుకుందాంలే అనిపిస్తుంది. ఏమా, పండుకొని చేసుకుందాంలే ప్రార్థన పండుకుంటావు. పండుకోగానే 1, 2, 3, 4, 5, 6, 10 లెక్క పెట్టేటప్పుడు నిద్రపోతావు. హల్లెలూయా. ప్రార్థన చేయగలవా? 1, 10 లెక్క పెట్టేది ఎవరు? దుష్టుడే. వాడు టార్గెట్ ఏంది? 10 లెక్క పెట్టే లోపల మనం నిద్రపోవాలి. 10 లెక్క పెట్టే లోపల మనము నిద్రపోవాలి. వాడు ఏం చేస్తుంది సార్? నువ్వు అలసిపోయావు కదా, నువ్వు మోకరించకపోయినా కూర్చొని చేయి అంటాడు. సరేలే అని చెప్పి ఒక 5 నిమిషాలు మోకరించి, అవును కదా నేను చాలా కష్టపడ్డా కదా, చాలా ఊళ్ళు తిరిగి వచ్చా కదా, అలసిపోయా కదా, కూర్చొని చేద్దాంలే అని చెప్పి కూర్చున్నప్పుడు, సర్లే ప్రార్థన చేస్తున్నావు నీ ఆత్మతో కదా, దేవుడు వింటాడు, నువ్వు కూర్చొని కదా బాగా ప్రయాణాలు చేసి వచ్చావు, పండుకొని చేసినా దేవుడు వింటాడు. ఏమండి వింటా? దేవుడు పండుకొని చేస్తే వింటాడు అని వాడు చెప్తాడు. మనకు తెలీదా? కానీ వాడు మన మాట, ఎవరి మాట వింటాం? వాడి మాటే వింటాం కదా. తీయగా ఉంటాయి 7 మాటలు. ఇదిగో ఆ పండు చూడు, కళ్ళకు రమ్యముగా ఉంది, రుచిగా ఉంటుంది, నువ్వు ఏమైపోతావు? దేవతమైపోతావు. బా ఎన్ని ఆశలు! తీయగా ఉంటాయి వాడు చెప్పే మాటలు. కఠినమైన మాటలు చేదుగా ఉంటాయి. కానీ ఇక్కడ వాడి మాటలు మనం తీసుకొని ఏం చేస్తాం? పండుకొని చేసినా పర్వాలేదని ఏం చేస్తాం? పండుకొని వాడి టార్గెట్ ఏంది? 10. వాడి టార్గెట్ కంటే మనం 7కే పడిపోతాం. పొద్దున్న 7 దాకా లేం. హల్లెలూయా. కాబట్టి ఆత్మసిద్ధమే, శరీరము ఎందుకు? లోకానికి కష్టపెడుతున్నాం మన శరీరాన్ని. ఏమాత్రము కూడా కొద్దిగా ఓపిక కూడా దేవుని కొరకు మనము ఉంచుకోవట్లా. ఎంత దేవుడు ఈ యొక్క దినాన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకనే 2వ మారు మళ్ళీ ఏమంటున్నాడు దేవుడు? యేసయ్య ఏమంటున్నాడు 42వ వచనంలో, నా తండ్రి నేను దీన్ని త్రాగితేనే కానీ ఇది నా యొద్ద నుండి తొలగిపోవట సాధ్యము కాని యెడల నీ చిత్తమే సిద్ధించునుగాక. హల్లెలూయా. నీ చిత్తమే సిద్ధించును. అమ్మా, నీ చిత్తమే సిద్ధించునుగాక అంటున్నాడు. ఎప్పుడు? మళ్ళీ 2వ మారు వీళ్ళకి చెప్పి వెళ్తాడు కదా. వెళ్ళినప్పుడు ఏమంటున్నాడు? తండ్రి నేను దీన్ని త్రాగితేనే కానీ ఇది నా యొద్ద నుండి తొలగిపోవట సాధ్యము కాని యెడల నీ చిత్తమే సిద్ధించునుగాక ప్రార్థించి మళ్ళా ఏం చేస్తాడు? తిరిగి వస్తాడు. మళ్ళా తిరిగి వచ్చినప్పుడు వారు మరలా నిద్రించుట చూచెను. హల్లెలూయా.
ఏలయనగా వారి కన్నులు భారముగా ఉన్నాయి. అలసిపోయి ఉన్నారు, కన్నులు భారంగా ఉన్నాయి కదా. చూసినప్పుడు సరే మళ్ళా ఏమంటున్నాడు, ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు 3వ మారు ప్రార్థన చేశాను. అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకున్నది, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు, లెండి వెళ్ళుదము, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పెను. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఒక మాట, ఆధ్యాత్మికమైనటువంటి మాట. ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి అని చెప్పాడు. నిద్రపోయి అలసట తీర్చుకొనుడి అని చెప్పాడు. ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు, లెండి వెళుదము అంటున్నాడు. లెండి వెళుదాం. నిద్రపోయి అలసట తీర్చుకోండి అని చెప్పాడు, లెండి వెళుదాం. చూసారా, మన ప్రార్థనా జీవితము లేకపోతే మన జీవితంలో కార్యములు జరిగించబడదు. ప్రార్థన చేయవలసినప్పుడు తప్పగా ప్రార్థించాలి. ప్రార్థన అవసరత ఉన్నప్పుడు తప్పగా ప్రార్థించాలి. దేనికైతే ప్రార్థన చేయమని దేవుడు మనకి ఇచ్చాడో ఆ సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఆ ఒక ప్రార్థన అంశములు మనం చేయాలి. మనం ప్రార్థన సమయంలో మనం ప్రార్థన చేయకుండా మనము తర్వాత చేద్దాంలే అనుకున్నప్పుడు అది మన జీవితంలో ఇంకా చేసుకోండి, నిద్రపోండి, చేసుకోండి అమ్మా, నిద్రపోండి. మీరు మీ యొక్క పద్ధతి మార్చుకోరు, మీ యొక్క క్రమం మార్చుకోరు. సేవకుడు చెప్పిన మాట కూడా ఎనరు, కానీ మీ ఇష్ట ప్రకారమే జీవించండి కదా. ఇంకా పదండి వెళ్దాం అంటున్నాడు. మన జీవితంలో కూడా ఎన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, ఎన్ని మాట్లాడుతూ ఉన్నప్పుడు యేసయ్య ఏమంటున్నాడు, యేసయ్య దగ్గరికి ఎవరు వస్తున్నారు? ఇస్కరియోతు యూదా. ఎవరిని తీసుకొచ్చాడు తెలుసా? ఇక్కడ కింద వచ్చారు చూడండి, 47వ వచనంలో యేసయ్యను అప్పగిస్తాడు. ఎవరికి? ఇస్కరియోతు యూదా యేసయ్యను అప్పగించబోతున్నాడు. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడు యూదా వచ్చెను, వానితో కూడా బహుజన సమూహము. ఎంతమంది? బహుజన సమూహము. ఏడుతో వస్తున్నారు, కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుంచి పెద్దల యొద్ద నుంచి వచ్చాను. చూసారా, జనసమూహం ఎక్కడి నుంచి వచ్చారంట? ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళు యేసు మనుషులు కాదు, యేసు వాక్యం వినడానికి వచ్చిన వారు కాదు, యేసును వెంబడిస్తున్నటువంటి వారు కాదు. వీరు ఎవరి దగ్గర నుంచి వచ్చారు? పెద్దల దగ్గర నుంచి వచ్చిన వారు, ప్రధాన యాజకుల దగ్గర నుంచి. ఎందుకు వచ్చారు? యేసును బంధించి సిలువ వేయడానికి. వీరి మధ్య ఒప్పందం కుదిరింది ఎంత? 30 వెండి నాణాలు. ఎవరికి ఇచ్చారు? యూదాకి ఇచ్చారు. ఎప్పుడు పట్టుకోవాలి? అర్ధరాత్రి పట్టుకోవాలి. ఎందుకు అర్ధరాత్రి పట్టుకోవాలి? యేసును బహుగా జనసమూహము వెంబడిస్తున్నారు, యేసును అందరూ కూడా ప్రేమిస్తూ ఉన్నారు, యేసును అభిమానిస్తూ ఉన్నారు. పగలపూట పట్టుకుంటే జనాలు తిరగబడి ప్రధాన యాజకులను కొట్టే స్థితి. ప్రజలకు ఎదురు వెళ్తారండి. చెయ్యి కలిపితే ప్రజలకు ఎదురు ఎవరైనా వెళ్తారా? ఎవరు వెళ్ళలేరు. అందుకనే అర్ధరాత్రి పట్టుకోవాలి. యేసు తెలీదా? ఆ సైనికులు తెలీదా యేసు ఎవరు? ఖచ్చితంగా తెలుసు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు యోధా, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు అంటున్నాడు. ఏమండి, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే వేస్తుంటున్నాడు. కానీ ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో అంటున్నాడు. కానీ యేసు అంటే తెలియదు సైనికులకి, తెలుసు. ప్రతి దినము దేవాలయానికి వస్తూ ఉన్నాడు కదా. ఊరేగింపుగా హోసన్న వచ్చినప్పుడు చూశారు. తెలుసు యేసు అంటే ఎవరు. కానీ ఎందుకు తెలుసా? వారు పట్టుకునే సమయం ఏ సమయము? అర్ధరాత్రి సమయం, చీకటిగా ఉన్న సమయం. ఇట్లాగ మన వెలుతురుగా ఈ యొక్క కరెంటు లేదు ఆ దినాల్లో. ఉందా? అర్ధరాత్రి పూట చిమ్మ చీకటి. యేసును బాగా తెలిసిన వారే పట్టివ్వగలరు కదా. మనం జ్ఞాపకం చేసుకో, చీకటిలో మనం గమనించలేం కదా. యేసు స్వరాన్ని చక్కగా గ్రహించగలిగి ఉన్నవాడు యూదా.
యేసును చూచి చీకట్లో కూడా చక్కగా గుర్తుపట్టగలిగిన వాడు యూద కదా. నీడను కూడా చూసి గుర్తుపట్టగలిగినంత సన్నిహిత సంబంధం. నీడను చూసి గుర్తుపట్టవచ్చు మనిషిని, తెలుసా మీకు? అటువంటి సన్నిహిత సంబంధం ఎవరికుంది? యూదాకుంది. అందుకని అంటున్నాడు, నేను ముద్దు పెట్టుకుంటాను. ఎవరినైతే ముద్దు పెట్టుకుంటాడో ఆయనే యేసు. పట్టుకొని బంధించండి 30 వెండి నాణములు. అలాగనే వచ్చి ఏమంటున్నాడు 49వ వచనంలో, వెంటనే యేసు వద్దకు వచ్చి, ఇక్కడ కూడా బోధకుడా అంటున్నాడు, ఇక్కడ కూడా బోధకుడా అంటున్నాడు. తన శిష్యులందరూ ప్రభువా అంటుంటే ఈయన మాత్రము బోధకుడా, నీకు శుభము అంటున్నాడు. నీకు శుభం అని చెప్పి ఆయనను, అందుకనే యేసు ఏమంటున్నాడు సార్, చెలికాడా నీవు చేయవచ్చినది చేయమని చెప్పాను. హల్లెలూయా. చెలికాడా అంటున్నాడు. ఎంత ప్రేమగల దేవుడు. నువ్వు ఎంత ద్రోహం చేసినా, నువ్వు ఎంతగా ఆయనను విరోధముగా జీవించినా, ఆయనతో సహవాసం చేయకుండా దుష్టుని యొక్క సాంగత్యంలో ఉన్నా, చెడు పనులు చేస్తున్నా, ఇప్పటికీ దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. చెలికాడా అంటున్నాడు ఇక్కడ. చెలికాడా. బా, యేసు అంత ప్రేమ కలిగిన వ్యక్తి ఈ లోకంలో ఎవరు లేరు. యేసు చూపించటి ప్రేమ ఎవరు కూడా ఈ లోకంలో ఎవరు కూడా చూపించా లేరు. తన శత్రువును కూడా ప్రేమించగలిగిన వాడు. తన శత్రువులను మాత్రం కదా. మన అందరం కూడా ఎవరు ప్రేమిస్తాం? శత్రువుని ప్రేమిస్తామా? ఆ మనసుందా కదా? మిత్రుడే మన ఎడల తప్పిదం చేస్తే క్షమించలేం. ఒక తప్పిదం చేస్తే మిత్రత్వాన్ని పోగొట్టుకోవడానికి సిద్ధపడతాం. కానీ శత్రువే మనకు తప్పు చేసిన క్షమిస్తామా? కానీ ఏసేమంటున్నాడు, చెలికాడా నువ్వు చేయవలసినది చేయమన్నప్పుడు వెంటనే బంధించేస్తారు కదా, బంధించేస్తారు. ఆ తర్వాత పశ్చాత్తాపడిన ఎవరు? ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకులకి ఎత్తుకెళ్ళి, ఇదిగోయా ఈ 30 వెన్నాలను మీరు తీసుకోండి అన్నా కానీ వారు అంగీకరించారు. అయిపోయింది. సమయము మన యొద్ద సమయం ఉన్నప్పుడే మనం పశ్చాత్తాపం ఉండాలి. మన యొద్ద సమయం ఉన్నప్పుడే మనం చేసేది కట్టా తప్ప రైటా అని గ్రహించగలిగే వివేచన ఉండాలి. యూదా ఆ గ్రహింపులో లేడు. అప్పగించే దాకా కూడా తాను తప్పు చేస్తున్న భావన ఏమాత్రము లేదు. సమయం ఇచ్చాడు యేసు పశ్చాత్తాపడడానికి, మారు మనసు పొందడానికి, అయినా లేదు. కానీ ఇది మనకున్న సమయంలోనే పశ్చాత్తాపడే సమయం ఇచ్చాడు. మనం ఏదైనా తప్పు చేస్తున్నామా విరోధముగా, ఆయనతోనే సహవాసం ఉంటున్నాము కదా సంఘములో. యేసుతో పాటే సహవాసం ఉన్నాడు కదా యూదా. తప్పు చేశాడు, యేసును అమ్మేశాడు. మనము కూడా ఆయన సహవాసంలోనే ఉన్నాము కదా. ఆయనతో సహవాసంలోనే ఉండి మనం యేసును అమ్మేస్తున్నామా? యేసును లోకానికి పట్టిస్తూ ఉన్నామా? మనల్ని బట్టి యేసును తిట్టుకున్నట్లుగా మన జీవితాలు ఉంటున్నాయా? యేసుకు విరోధంగా ఉన్నామా? మనకు సమయం ఇచ్చాడు దేవుడి దినాన్ని మాట్లాడుతున్నాడు. చెలికాడా అంటున్నాడు. ఏమంటున్నాడు? చెలికాడా అంటున్నాడు. నువ్వు యేసును సరిగ్గా సంబోధించకపోయినా కదా, నువ్వు యేసును సరిగ్గా సంబోధించకపోయినా, ప్రేమించకపోయినా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు అని అంటున్నాడు. ఏమంటున్నాడు? ఈ దినాన మనకి సమయము ఇస్తున్నాడు. ఏదైనా కానీ సహవాసంలో ఉన్నాం. రక్షించబడని వారి గురించి నేను మాట్లాడలేదు. రక్షించబడి ఆయనతో సహవాసములో ఉన్నవారు ఇంకా ఆయనకు ద్రోహము చేస్తూనే ఉన్నారు. సమయమును ఇవ్వట్లేదు. హృదయంలో సంపూర్తిగా ఆయనకు స్థానం ఇవ్వట్లేదు. ఆయన కొరకు జీవించడానికి కృతనిశ్చయంతో ముందుకు ఇంకా రాలేని మనస్సు. ఎందుకు? ఇంకా ప్రధాన యాజకులు, శాస్త్రులు అనే లోకము ఆ ప్రభావంతో నింపబడి సంఘములో ఇంకా ఉన్నవారు అనేకులు ఉన్నారు. ఎవరో ఒక్కరిని బట్టి వేలెత్తి చూపించడం కాదు ఇక్కడ. సహజంగా అందరూ కూడా పరిశీలన చేసుకోవాలి. అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ప్రభువా నేనా అన్నట్టుగా అందరూ కూడా అన్నప్పుడు యేసు నీవన్నట్టే అని అనకూడదు. మనల్ని యేసు నీవన్నట్టే అని యూదాతో అన్నట్టు మనల్ని అనకూడదు. అర్థమైందా? అటువంటిదిగా మన బ్రతుకులు మార్చుకుందాం, మన జీవితాలు మార్చుకుందాం. దేవుడు అప్పగించబడ్డాడు. యేసయ్య అప్పగించబడ్డాడు, సిలువ వేయబడుతూ ఉన్నాడు. శుక్రవారం మనంతా కూడా 7 మాటలు ధ్యానం చేయబడుతున్నాం. అందరూ కూడా తప్పక ఈ 7 మాటలు ధ్యానంలో పాలు పొంది సిలువనొద్ద 7 మాటలు కదా ధ్యానం చేద్దాం.
ఆయన శిష్యులు పారిపోయారు. ఆ విధంగా మనం పారిపోక సిలువ యొద్దకు వద్దాం. శుక్రవారం రోజున ధ్యానము చేద్దాం. 7 మాటలు ధ్యానం చేద్దాం. ఎంతమంది యేసు యొద్దకు వస్తారో చూద్దాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు. అయా ప్రభువైనా మమ్మల్ని ఎంతగానో బలపరచవునైనా ఈ ఒక్క మాటలను బట్టి మమ్మల్ని అందరం కూడా బలపరచు. ప్రతి ఒక్కరి హృదయం నీరు కట్టి ఫలింపు చేయండి, సహాయం చేయమని యేసు పరిశుద్ధుడైన తండ్రి, ఆమేన్.